మ్యాక్రో ప్లస్ ఐసిటి స్ట్రాటజీ. దీని పర్పస్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు అసలు ఏదైనా ఎంట్రీ అప్ సైడ్ వెళ్ళిందో బై సైడ్ వెళ్ళిందో అది రీజన్ కోసం అని చెప్పేసి మ్యాక్రో నేర్చుకోవాలి. మ్యాక్రో ఏం చెప్తుందంటే ఎకనామికల్ కండిషన్ గురించి చెప్తుంది. స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అని చెప్పేసి దానికోసం యూఎస్డి యూరో జేపీవై చూస్తాం. ఓన్లీ యూఎస్డి డేటా చూసాం అనుకోండి ఫెయిల్ అవుతాం. యూఎస్డితో పాటు యూరో కూడా చూడాలి. ఎందుకంటే యూఎస్డికి ఆపోజిట్ పేర్ యూరో. యూరో వీక్ అవుతుందంటే యూఎస్డి స్ట్రాంగ్ అవుతుంది. అదే యూఎస్డి వీక్ అవుతుందంటే యూరో స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే నార్మల్లీ ఏ కరెన్సీ అయినా ఇంకో కంట్రీ కరెన్సీ వీక్ అయితేనే ఈ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. అలా జేపీవై ఎందుకు చూడాలంటే యూఎస్డికి ఆపోజిట్ గా ఇది 57% వెయిటేజ్ ఉంటే 16% వెయిటేజ్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ రెండు కలిపి 71% వెయిటేజ్. ఈ 71% వెయిటేజ్ కోసం అని యూఎస్డికి ఆపోజిట్ గా ఈ రెండు నేను పెట్టుకున్నా. యూఎస్డిలో ఇప్పుడు కింద ఉన్నాయిగా మనీ స్టాక్ మెజర్ అని, బిగీ బుక్ అని, ఎఫ్ఓఎంసి మీటింగ్ అని, సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ అని. ఇది ఏం చూపిస్తుంది అంటే ఎగ్జాంపుల్ యూఎస్డి కింద 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ 12 రీజనల్ బ్యాంక్స్ తాలూకా డేటా చూపిస్తుంది మనకి. అంటే 12 రీజనల్ బ్యాంక్స్ అనేది ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అని చెప్పేసి ఈ టూ చూపిస్తుంది, మనీ స్టాక్ మెజర్, వికీ బుక్ అనేది. నెక్స్ట్ ఎఫ్ఓఎంసి మీటింగ్ ఏంటంటే ఈ రెండు ఎకనామికల్ కండిషన్ చూపిస్తాయి కదా. ఈ స్ట్రాంగ్ ఉంటే ఇది రేట్ హైక్ చేస్తుంది, ఇది వీక్ ఉందంటే ఇది రేట్ కట్ చేస్తుంది. అంటే ఈ ఎఫ్ఓఎంసి మీటింగ్ అంటే పౌల్ స్పీచెస్ అని వినుంటారు మీరు. పౌల్ వచ్చి మాట్లాడతాడు ఇంట్లో ఏంటంటే అదే రేట్ హైక్ చేస్తున్నాం, రేట్ కట్ చేస్తున్నాం అనేది. అది ఆ రేట్ హైక్ రేట్ కట్ ని ఎలా మనం డిసైడ్ అవుతామంటే ఈ మనీ స్టాక్ మెజర్ ని, బిగీ బుక్ ని చూసుకొని ఎకనామికల్ కండిషన్ స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అనే దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఓఎంసి మీటింగ్ లో ఏముంటదని ఫిక్స్ అవుతాం. ఈ సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ అనేది ప్రాబిలిటీ చూపిస్తుంది, ఎట్ సైడ్ ఉండాలి అనేది పర్సంటేజ్ చూపిస్తుంది. ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ ఇలా యూఎస్డిలో మనీ స్టాక్ మెజర్ ఎలా ఉందో ఇక్కడ మానిటరీ అగ్రిగేట్ M3 అనేది సేమ్, ఇక్కడ మనీ స్టాక్ అనేది సేమ్. తర్వాత బిగీ బుక్ ఇది ఎలా ఉందో ఇక్కడ ఎకనామిక్ బులెటిన్ ఇది కూడా సేమ్ అలానే ఎకనామిక్ కండిషన్ గురించి, హెల్త్ గురించి చెప్తుంది. తర్వాత అవుట్లుక్ ఫర్ ఎకనామికల్ యాక్టివిటీ ఇది కూడా అలానే చెప్తుంది. తర్వాత ఇక్కడ ఎఫ్ఓఎంసి మీటింగ్ ఎలానో సేమ్ యూరో రిలేటెడ్ గా మానిటరీ పాలసీ మీటింగ్, వీళ్ళు కూడా రేట్ హైక్ చేయాలా రేట్ కట్ చేయాలని చెప్తారు. వీళ్ళు మానిటరీ పాలసీ మీటింగ్, జేపీవై రిలేటెడ్ గా రేట్ హైక్ చేయాలా రేట్ కట్ చేయాలా. ఎలా డిసైడ్ అవుతామంటే వీళ్ళు హైక్ చేశారనుకో, వీళ్ళు ఒకళ్ళు రేట్ కట్ చేశారనుకో, ఇక్కడ ఉన్న ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఒక్కొక్క డేటాని కంబైన్ చేసుకొని చూద్దాం. ఇది ఎవ్రీ 45 days కి ఈ డేటాను చూసుకొని ఒక పాలసీ డైరెక్షన్ చూస్తాం. యూఎస్డి ఇది ఎందుకు చూడాలంటే ఇది 57% వెయిట్ అంటే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ బయాస్ చూపిస్తుంది. ఇది యూఎస్డికి యూరోకి ఆపోజిట్ గా ఇది 57% వెయిటేజ్ ఉంటుంది కదా. ఇది జేపీవై కూడా 16% వెయిటేజ్ ఉంటుంది. అంటే ఇది ఓవరాల్ గా 71% యూఎస్డికి ఆపోజిట్ లో. అంటే ఇంకా చిన్న చిన్న కరెన్సీస్ ఉంటాయి, క్యాడ్ ఉంటది, బ్రిటిష్ పౌండ్ ఉంటది అన్ని. కాకపోతే ఓవరాల్ గా అన్ని చూడటం అంటే అన్ని చెప్పాలంటే చెప్తాను. జస్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం యూఎస్డి రిలేటెడ్ గా ఏమైనా ఎంట్రీలు తీసుకోవాలన్నా, యూరో రిలేటెడ్ గా ఏమైనా ఎంట్రీలు తీసుకోవాలన్నా ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ మూడు చూస్తే సరిపోతుంది. ఈ మూడుని చూసుకొని ఒకదానికొకటి లింక్ చేసుకొని చూస్తాం. ఆ లింక్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తా క్లియర్ ఒక్కొక్క డేటా వెళ్తునేటప్పుడు. ఇది లాంగ్ టర్మ్ బయాస్ చూపిస్తుంది. అంటే ఎవ్రీ 45 days కి ఒక బయాస్ చూపిస్తుంది. ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా, ఇది డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా, జేపీవై ఏ సైడ్ అంటే అప్ డౌన్ అనేది చూపిస్తుంది. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఏంటంటే ఇది ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యే డేటాలు ఇవి. ఇది బ్యాలెన్స్ షీట్, యూఎస్డి రిలేటెడ్ గా బ్యాలెన్స్ షీట్, యూరో రిలేటెడ్ గా బ్యాలెన్స్ షీట్, జేపీవై రిలేటెడ్ గా బ్యాలెన్స్ షీట్. ఏంటంటే ఈ వీక్ లో యూఎస్డి రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ ఎన్ని రిజర్వ్స్ యాడ్ అయ్యాయి, ఎన్ని అంటే లోపల ఉంటాయి కొన్ని డేటా ఉంటాయి. ఆ డేటా అనేది అంటే ఎసెట్స్ ఎన్ని యూఎస్డి రిలేటెడ్ ఎసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయా, లైబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయా అనేది చూపిస్తుంది. యూరో కూడా అలానే
యూరో రిలేటెడ్గా అసెట్స్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి, ఎన్ని డిక్రీజ్ అయ్యాయి, జేపీవై రిలేటెడ్గా ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి, ఎన్ని డిక్రీజ్ అయ్యాయి. ఇది ఎస్ఓఎంఏ అంటే సిస్టమ్ ఓపెన్ మార్కెట్ అకౌంట్ అని ఉంటుంది. ఇదేంటంటే యూఎస్డి రిలేటెడ్గా గవర్నమెంట్ బాండ్స్ అని, బిల్స్ అని, నోట్స్ అని ఉంటాయి. బిల్స్ అంటే ఏంటంటే 2-year అగ్రిమెంట్ ఉంటుంది. నోట్స్ అంటే 10-year అగ్రిమెంట్ ఉంటుంది. బాండ్స్ అంటే 30 years అగ్రిమెంట్ ఉంటుంది. లోపల టాపిక్స్కి వెళ్ళేటప్పుడు జస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది సిఓటి రిపోర్ట్. సిఓటి రిపోర్ట్లో ఏముంటుందంటే డీలర్ ఇంటర్మీడియట్ అంటే హెడ్జింగ్ చేసే వాళ్ళు, ఎసెట్ మేనేజర్స్, ఇంకా లేవరేజ్ ఫండ్స్, రిపోర్టబుల్ ట్రేడర్స్, నాన్ రిపోర్టబుల్ ట్రేడర్స్ అని కొన్ని పార్ట్స్ ఉంటాయి. వాళ్ళు లాంగ్ సైడ్ ఎంతమంది ఉన్నారు, షార్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, స్ప్రెడ్డింగ్ ఎంతమంది చేస్తున్నారు, ఇలా. ఇప్పుడు మన డైరెక్షన్ ఇక్కడ అప్ సైడ్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ సిఓటి రిపోర్ట్లో ఎసెట్ మేనేజర్స్ అనే వాళ్ళు లాంగ్ సైడ్ పెరగాలి. లాంగ్ సైడ్ పెరుగుతున్నారంటే ఓకే, ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు కూడా మన డైరెక్షన్లోనే ఉన్నారని ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకొని ఈ వీక్ నుండి డైలీ డేటాలకు వస్తాం. టీజీఏ అకౌంట్ ఉంటుంది, ట్రెజరీ జనరల్ అకౌంట్. టీజీఏ అకౌంట్ అంటే ఏం లేదు, యుఎస్ గవర్నమెంట్కి ఫెడ్లో ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్. ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అలా. ఈ ట్రెజరీ జనరల్ అకౌంట్లో డైలీ చూపిస్తుంది ఎంత డిపాజిట్ వచ్చింది, ఎంత విత్డ్రా అయ్యింది అనేది. ఆ డేటాను చూసుకొని మన డైరెక్షన్లోనే ఉందనుకోండి, ఐసీటీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఈ ఐసీటీ ఎంట్రీ ప్లాన్ కూడా ఎలా అనేది అలా పాయింట్ టు పాయింట్ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే ఓవరాల్గా ఏం లేదు. ఇదేంటంటే మనం ఎంట్రీ చేసేది అనేది 3 కన్ఫర్మేషన్తో ఎంట్రీ చేస్తాం. ఒకటి లాంగ్ టర్మ్ బయాస్తో, ఆ బయాస్ని ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు కూడా ఆ బయాస్లోనే వెళ్తున్నారో లేదో చూసుకుంటాం. వాళ్ళ డైరెక్షన్లోనే డైలీ డేటా చూసుకొని వాళ్ళ డైరెక్షన్లో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మ్యాక్సిమం ఒక కన్ఫర్మేషన్తో ఎంట్రీ చేస్తాం, రీజన్తో ఎంట్రీ చేస్తాం. ఏం రీజన్ లేకుండా ఎంట్రీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఎందుకు బై సైడ్ వెళ్ళిందంటే మీరు ఎవరికైనా చెప్పుకోగలుగుతారు, ఎకనామిక్ కండిషన్ అనేది స్ట్రాంగ్ ఉంది యూఎస్డి రిలేటెడ్గా, అందుకే ఇక్కడ నుండి బై సైడ్ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. అంతేగాని ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ దగ్గర నుండి ఎంట్రీ ప్లాన్ చేశానంటే ఎక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్లో మనం ఫెయిల్ అయిన చాలా మంది ఉన్నారు. ఎఫ్ఈజీల నుండి వెళ్తుంది అంటారు కొంతమంది. కొన్ని బ్లాక్స్ ఉంటాయి కదా, బ్రేకర్ బ్లాక్ నుండి వెళ్తుంది. నేనేం చెప్తా అంటే ఈ ఎకనామిక్ కండిషన్ బయాస్ తెలుసుకొని, రియల్ బయాస్ అండ్ ఈ డేటాలు చూసుకొని ఫిక్స్ అయ్యామనుకోండి, మనం ఎస్ఎల్ అవ్వడానికి కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఒక రీజన్తో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎవరైనా చెప్పుకోవడానికి కూడా రీజన్తో చెప్పాల్సి వస్తుంది. అది ప్రతి డేటా కూడా అంతే. ప్రతి పాయింట్ నియర్లీ ఒక 22 టాపిక్స్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్ టు టాపిక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ 4 కంప్లీట్ అయిపోయాక పాలసీ డైరెక్షన్ ఎలా డిసైడ్ అవ్వాలో చెప్తా. ఈ 4 అయిపోయాక ఎలా డిసైడ్ అవ్వాలో చెప్తా. ఈ 3 అయ్యాక ఎలా డిసైడ్ అవ్వాలో చెప్తా. అలా సేమ్ అక్కడ పాలసీ డైరెక్షన్ నుండి ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు మన డైరెక్షన్లో ఎలా ఎంటర్ అవుతున్నారు అనేది చెప్తా. ఇక్కడ కూడా సేమ్ యూరో రిలేటెడ్గా ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ఎలా ఎంటర్ అవుతున్నారు, జేపీవై రిలేటెడ్గా ఎలా ఎంటర్ అవుతున్నారు. ఏం లేదు, ఇక్కడ యూఎస్డి వాళ్ళు ఇక్కడ లాంగ్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నారు అనుకో, యూరో వాళ్ళు షార్ట్ సైడ్ ఎంట్రీలు తీసుకోవాలి. అలా అయితే మనకి క్లియర్ డైరెక్షన్ ఉంటుంది. యూఎస్డి అప్ అవుతుంది, యూరో డౌన్ అవుతుంది. అదే మీకు ఇక్కడ వీళ్ళు లాంగ్ తీసుకున్నారు అనుకో, ఆ టైంలో కన్సల్టేషన్ అవుతుంది. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఎక్కువ స్ట్రెంత్ ఎట్ సైడ్ ఉంది, యూఎస్డి రిలేటెడ్గా ఎక్కువ స్ట్రెంత్ ఉందా, యూరో రిలేటెడ్గా ఎక్కువ స్ట్రెంత్ ఉందా, ఆ స్ట్రెంత్ని చూసుకుని చిన్న లాట్స్తో ఎంట్రీలు చేసుకుంటాం. క్లియర్ డైరెక్షన్ ఉండేటప్పుడే ఎక్కువ లాట్తో ఎంట్రీలు చేస్తాం. క్లియర్ డైరెక్షన్ లేనప్పుడు చిన్న చిన్న లాట్తో ఎంట్రీలు చేసుకుంటాం. ఇంకా మీరు క్లియర్గా ఉండాలనుకుంటే వెయిట్ చేస్తారు, మళ్ళీ క్లియర్ డైరెక్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న లాట్స్తో ఎంట్రీ చేసుకోవచ్చు. అది ఈ టాపిక్స్ అన్ని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐసీటీ ఎంట్రీ ప్లాన్ అంటే ఏం లేదు, పుల్ బ్యాక్స్ రిలేటెడ్గా ఈ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ బాడీతో బ్రేక్ చేస్తే థర్డ్ క్యాండిల్ టచ్ చేసినాక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అది ఎలా ఏంటనేది ఏం లేదు, ఒక క్లియర్ డైరెక్షన్ ఉందంటే ఆ డైరెక్షన్లో మీరు ఎంట్రీలు ప్లాన్ చేస్తే, అంటే ఆ క్లియర్ డైరెక్షన్ ఉండేటప్పుడే బ్లాక్స్ కానీ ఏవి కానీ వర్క్ అవుతాయి. ఆ క్లియర్ డైరెక్షన్ తెలియనప్పుడు మీరు ఎన్ని బ్లాక్స్ని ఎంత బ్యాక్ టెస్ట్ చేసినా కూడా కొన్ని బ్లాక్స్ వర్క్ అవుతాయి, కొన్ని బ్లాక్స్ వర్క్ అవ్వవు. ఆ టైంలో మీరు ఏమనుకుంటారంటే అసలు ఈ ఐసీటీ ఇదంతా వేస్ట్, వర్క్ అవ్వట్లేదన్న మూడ్లో ఉంటారు. అదేదో డేటాను చూసి ఇన్స్టిట్యూషనల్ ఎగ్జాంపుల్ బ్రో, నేను చెప్పాలనుకునేది ఏం లేదు, ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎస్ఐపీలు కానీ, ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు కానీ మనలాగా క్యాండిల్స్,
ఈ బ్లాగ్స్ చూసి ఎంట్రీలు ప్లాన్ చేయరు. వాళ్ళు రియల్ డేటాను చూసేనే ఎంట్రీ ప్లాన్ చేస్తారు. వాళ్ళు రియల్ డేటా వాళ్ళు ఇది చూస్తారు. ఎకనామికల్ కండిషన్ ఎలా ఉంది? వీక్ ఉందా? స్ట్రాంగ్ ఉందా? వీక్ ఉందంటే వాళ్ళ అమౌంట్ ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ అమౌంట్ పెడతారు అందులో. మాక్సిమం వాళ్ళు ఎలా అంటే పీపుల్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తారు గదా! మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర అదంతా ఫండ్ మొత్తాన్ని వీళ్ళు మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే మాక్సిమం ప్రాఫిట్‌లో ఉంటేనే గదా! మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళకెందుకు మ్యూచువల్ ఫండ్స్ అనే వాళ్ళకెందుకు లాసులు రావు? ఎస్ఐపి వాళ్ళకెందుకు లాసులు రావు? ఎందుకంటే వాళ్ళు డేటాలు చూసి ఎంట్రీలు చేస్తారు. క్లియర్ డైరెక్షన్‌లో ఉంటారు. ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ క్లియర్ ఉంటది. మనం ఎలా చేస్తామంటే బ్లాగ్స్ ఇయన్నీ నేర్చుకుంటాం. డైరెక్షన్ తెలీదు. మీకు చెప్తారు క్యాండిల్స్‌తో బయాస్‌లు అని. ఆ బయాస్‌లన్నీ ఒకసారి వర్క్ అవుతాయి, ఒకసారి వర్క్ కావు. ఇదనుకో క్లియర్ డైరెక్షన్ ఉంటుంది. ఒక డైరెక్షన్‌తో, ఒక రీజన్‌తో ఎంట్రీలు ప్లాన్ చేస్తారు. ఎస్ఎల్ అనేది చాలా చాలా తక్కువ అవుతాయి. ఈ టాపిక్స్ అనేది ప్రతి టాపిక్ కూడా గవర్నమెంట్ వెబ్‌సైట్‌లు ఉండేయి కాబట్టి ఇందులో ఏవి రాంగ్ ఉండవు. కరెక్ట్ ఉంటది. క్లియర్ డేటా ఉంటుంది ఇందులో. టాపిక్ టు టాపిక్ క్లియర్‌గా చెప్తా. ఓకే. కంప్లీట్.